देख लेंगे साला ఆ, చూసిన ఆమెలే సాలా అవును సార్. ఓ సాలా కోనే దేక్లింగి సాల్ అనేది ఆ, అంటే ఇప్పుడు ఆ, చూసుకుందాం లేరా అనే టైపు. ఆ రా అంటే పర్టికులర్ వ్యక్తి అని కాదు, ఇది జనరల్. జనరల్ అంటే ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? సాంగ్ సిచ్యువేషన్ చాలామంది అడిగారు. సివిల్ గారు ఎవరు ఎంత పెద్ద డాన్సరు, ఆ అమ్మాయి కూర్చుంటే హీరో డ్యాన్స్ చేస్తున్నాడు కదా అని. సో నేను పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడాలి. సో ఒక ప్రాపర్ సిచ్యువేషన్ అంటే మీరు అందులో ఉన్న లిరిక్స్ చూస్తే నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ. అమ్మాయి ఒక చిన్న లో మూమెంట్లో ఉన్నప్పుడు అమ్మాయిని మోటివేట్ చేస్తూ వచ్చే ఒక నెంబర్. మనకు మోటివేషన్కో సాంగు, డ్యూయెట్కో సాంగు, మా సాంగు ఎంత ఫెసిలిటీ లేదు కాబట్టి సో అమ్మాయిని చీరప్ చేయాలి. మన పక్కన లే కమాన్ రారా నువ్వు రా అని చెప్పి లావుతాం చూసారా, ఆ సిచ్యువేషన్లో వచ్చేసాం. ఢిల్లీలో అంటే చాలా డాన్సింగ్ పర్ఫార్మెన్స్ మంచిది కదా, అమ్మాయి చెప్పినట్లు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయట్ అని అడగట్లేదు, ఆ అమ్మాయి తాలూకు డాన్సింగ్ పర్ఫార్మెన్స్ ఈ సాంగ్ అమ్మాయి డ్యాన్స్ జాయిన్ అవుతాయి. జాయిన్ అవుతుంది. ఈ వీడియోతో అంటే 4 సాంగ్స్ అంటే దీంట్లో సిచ్యువేషన్స్ కుదరలేదంటారా, లేదా అంత అన్ని ఫెసిలిటీ? అదే సరిగ్గా గమనిస్తే 6 సాంగ్స్ అనే సంస్కృతి పోయింది. అసలు 2 చరణాలు, అంతకుముందు 3 చరణాలు ఉండేవి, 2 చరణాలకు వచ్చింది. ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఒకటే చరణం ఉంటుంది. సో 6 పాటలు అన్న సంస్కృతి ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ డూయింగ్ దాట్. నాకు మిరపకాయలనే 5 సాంగ్స్. కానీ పాటల్ని, సంగీతాన్ని ఇష్టపడే వ్యక్తిగా నా సినిమాలో మరీ 4 పాటలేనా అన్న ఇబ్బంది ఉంటుంది కదా సార్ మీరు అంటే అది పర్సెప్షన్. మళ్ళీ మీరు 4 పాటలైనా అంటున్నారు, నేను 4 పాటలు అంటున్నా. ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పెద్ద నిర్మాణ సంస్థ మైత్రి. ఇప్పుడు మీ సినిమా కూడా 2-3 ఇయర్స్ నడిచింది. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? నవీన్ గారు, రవి గారు కానీ మైత్రి. నేను మొన్న చెప్పిన సాంగ్ లాంచ్ అప్పుడు లిటరల్గా ఈ 3 ఏళ్ళు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద పెట్టుకున్నారు. అంటే లిటరల్గా పెట్టుకుంటే వాళ్ళకు ఉన్న హైట్కి పడిపోతారు. అందుకే చాలా బ్యాలెన్స్డ్గా భుజాల మీద పెట్టుకున్నంత సపోర్ట్ ఇచ్చారండి. అంటే ఏ రోజు కూడా ఒక 0.1 ప్రెషర్ కూడా నా దగ్గర తీసుకురాలేదు. ఇప్పుడు దేక్లెంగే సాలా సెట్స్ చూసిన సినిమా కొంచెం లేట్ అయింది, మీరు కొంచెం ప్రొడక్షన్ ఏమైనా తగ్గిస్తారా, ఆల్రెడీ మనకు చాలా లేట్ అయిపోయింది కదా అన్న టాపిక్ కానీ జనరల్గా ఎవరైనా అంటారు. ఇట్స్ కన్సర్న్, అదేం తప్పు కాదు, ప్రొడ్యూసర్ నుంచి కన్సర్న్. మైత్రికి నెక్స్ట్ వచ్చే సాంగ్ అంటే మీరు భలే అడిగారు కాబట్టి చెప్తారు. నెక్స్ట్ వచ్చే సాంగ్ మైత్రి వాళ్ళు చేసిన అన్ని సినిమాల కెరీర్లోనే బిగ్గెస్ట్ సెట్ అండి. నేనే షాక్ అయిపోయా, ద వే ఇట్ షేప్డ్. ఫస్ట్ టైం లైటింగ్ చేయగానే అసలు నా కెరీర్లో మోస్ట్ గ్రాండియర్ సాంగ్. యాక్చువల్గా దేక్లెంగే సాలా చాలా గ్రాండియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే సాంగ్ అసలు ఆశ్చర్యపోతుంది. ఇంకా ఆ సాంగ్ చూసినప్పుడు మీరు అనుకోవచ్చు ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎంత ఉందని. ఇంకా నవీన్ గారు అయితే అసలు దాని ఏమంటారు, ఒక కుటుంబంలో అమ్మ నాన్నలో అమ్మకి ఆరవం చేస్తే నాన్న స్ట్రిక్ట్గా ఉంటారంటారు సార్, అలాగే నవీన్ గారు ప్యాంపర్ చేస్తుంటారు. రవి గారు ఏ తప్పు చేయకుండా నిజంగా ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా గైడ్ చేస్తుంటారు. రవి గారితో మాకు ఎక్కువ ర్యాప్ ఉంటుంది కాబట్టి, రవి గారు ఎక్కువ కలుస్తుంటారు కాబట్టి వాళ్ళిద్దరుతో సినిమా చేయడం అనేది, అంటే నేను డైరెక్టర్ అయ్యాకనే వాళ్ళు ప్రొడ్యూసర్లు అయ్యారు. అయినా సరే అదృష్టం నా పూర్వజం సుఖుతుంది ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉంటుంది. ఒక నా సినిమానే కాదు, దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఇండస్ట్రీ డెఫినెట్లీ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్. దానికి ఎక్స్టెన్షనే ఒకటి. 3 ఇయర్స్ అయింది మీ సినిమా అనౌన్స్ అయ్యి, షూటింగ్ గ్యాప్ రావటము, ఇదంతా డిపెండ్స్. ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్కి కానీ, ప్రొడక్షన్ హౌస్కి కానీ, మీకు కానీ ఒక బాండేజ్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి ప్యానిక్ అవ్వలేదు. బయట ఈ సోషల్ మీడియాలో కానీ ఇంక ఈయన సినిమాలు చేయడు, ఇదే లాస్ట్ సినిమా, ఒప్పుకున్న సినిమాలన్నీ ఇంకా హంబక్కే అనే మాటలు రావటము, అటు నుంచి చాలా క్లియర్గా ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ చేస్తారు అనేది అందరికీ ఉన్న ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. ఆ టైంలో మీ పర్సెప్షన్ ఎలా ఉంది? అస్సలు సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మీలాంటి మిత్రులు ఎవరైనా చెప్పారనుకోండి సార్ ఇలా జరుగుతుందంట, అది అలాంటివి ఇప్పుడు ప్రభు గారో మీరు ఎవరు చెప్పినా అలాంటివి నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. వీళ్ళ సేవ్ గ్లాసులు వీళ్ళని వాన్ చేస్తున్నారు కదా, ఇతర ముగ్గురు చెప్పారు కదా, దాచింది ఏముంది సార్, మీరు అంత అగ్రెసివ్గా ఉండకండి అన్నప్పుడు చెప్పే సార్, అగ్రెసివ్గా ఉండేది ఒకటో వీళ్ళతో ఇద్దరు వ్యక్తులు, మీరు మిగతా ఇంటర్వ్యూలు అన్నీ చూడండి అని కూడా చెప్పా. అలాంటివి నేను చాలా సీరియస్గా తీసుకుంటా. ఇప్పుడు మీరు నాకు ఒక నెగిటివ్ న్యూస్ చెప్పారనుకోండి, ఐ విల్ కన్సిడర్ ఇట్, లేదా ఒక కరెక్షన్ చెప్పారనుకోండి, కరెక్షన్. సోషల్ మీడియా అంటారా పెద్ద పట్టించుకోండి సార్ ప్లీజ్. అసలు